నమస్కారం, నా పేరు డాక్టర్ రోహిత్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్, ఆర్ఆర్ హాస్పిటల్, భాగ్యనగర్, కర్నూలు. మూతి వంకర పోవడం అనేది ఖచ్చితంగా పక్షవాతమా, వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? సో మూతి వంకర పోవడం అనేది రకరకాల కారణాలు కావచ్చు. అంటే ఈ ఫేషియల్ మజిల్స్ ఎప్పుడైతే బలహీనం అవుతాయో అప్పుడు మనకు మూతి సొట్టపోవడం అనేది జరుగుతుంది. ఇలా మూతి సొట్టపోవడం అనేది జరగడం జరుగుతుంది. ఏ రకంగా అంటే ఏ టైంలో ఇది వచ్చింది అనేది చాలా ముఖ్యం. అంటే ఇది సడన్ గా వచ్చిందా, లేదంటే నెమ్మదిగా వచ్చి విత్ ఇన్ డేస్లో ప్రోగ్రెస్ అయింది అనేది ఇంపార్టెంట్. సడన్ గా వచ్చిందంటే ఖచ్చితంగా ఇది బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు. దెన్ యూ నీడ్ టు గో టు నియరెస్ట్ న్యూరో ఫిజిషియన్ ఇమీడియట్లీ. ఒకవేళ డేస్లో వచ్చింది అనుకోండి, అంటే 1 to 2 డేస్లో సడన్ గా చెవి నొప్పితో వచ్చి, లేదంటే ఫస్ట్ మూతి సొట్టపోయిన తర్వాత కన్ను కూడా ఇట్లా మూసుకోలేకపోవడం ఉంటుంది, అది బెల్స్ పాల్సీ కావచ్చు. మోస్ట్ కామన్ ఇస్ వైరల్ ఇన్ఫెక్షన్. ఎట్లయినా కానీ ఈ రెండింటికి, బ్రెయిన్ స్ట్రోక్ అయినా కానీ బెల్స్ పాల్సీ అయినా, మూతి సొట్టపోయేదానికి ఖచ్చితంగా మీరు ఎవాల్యుయేషన్ చేసుకోవాలి, దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదంటే అది పర్మనెంట్గా అలానే ఉండిపోయే ప్రమాదం ఉండొచ్చు. సో విజిట్ యువర్ నియరెస్ట్ న్యూరో ఫిజిషియన్ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ.